కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు. సో ఎట్లా ఉంటుంది రిజల్ట్? నవీన్ యాదవ్ క్యాండిడేట్స్ అని మీరు ఎట్లా చూస్తున్నారు? నేను అనుకుంటున్నా నవీన్ క్యాండిడేచర్ కాంగ్రెస్ కరెక్ట్ డిసిషన్ తీసుకున్నది అనిపిస్తుంది. పక్కా తన చదువుకున్నాడు, బీఆర్కు చదివిండు, ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తే, జనంతో సంబంధం ఉంది. ప్లస్ అక్కడ ఇంకోటి సమీకరణలు, సామాజిక సమీకరణలు కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ముస్లిమ్స్ ఆల్రెడీ తనకు సపోర్ట్ చేస్తామని చెప్పి చాలా ఇంటర్నల్ గా చెప్తున్నారు, ఓపెన్ గా కూడా గ్రౌండ్ లో చెప్తా ఉన్నారు. పార్టీ కన్నా ఎక్కువ నేను అనుకునేది ఏంటంటే నవీన్ కున్నటువంటి నేమ్ తోని కొంచెం ఆయన అడ్వాంటేజ్ సిచ్యువేషన్స్ లో మాత్రం ఉంటాడు అనేది, ఏదో ఒకటి చేయాలనే ఒక తపన తాపత్రయం తన దగ్గర జనరల్ గా కలిసినప్పుడు కనబడతా ఉంటది. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్స్ సింపతి, కేవలం సింపతి, వాళ్ళంతా తెలంగాణకు వ్యతిరేకం చేసినటువంటి ఫ్యామిలీ. గోపీనాథ్ టీడీపీ కావచ్చు, తర్వాత ఈయన వచ్చిన తర్వాత కేసీఆర్ లోపల, కేసీఆర్ దగ్గరకు వచ్చి కల్చర్ వీళ్ళంతా తెలంగాణ వచ్చిన తర్వాత మేము కూడా ఇటు ఆయన వచ్చిన వాళ్ళు. కానీ ఇప్పుడు క్రిస్టియన్ ఓట్స్ కావచ్చు, మెజారిటీ ఓట్స్ 1,20,000 చేంజ్ ఉన్నాయి దాదాపు. ముస్లిం ఓట్స్ ఉన్నాయి, ఇటు వీళ్ళు అంటే డిఫరెంట్ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వేరే బయట నుంచి కూడా. ఈ ఉద్యమకారులకెళ్ళి ఒకరిని నిలబెట్టాలని చెప్పని, తర్వాత ఈవెన్ నిరుద్యోగులకెళ్ళి కూడా ఒకరిని నిలబెట్టాలని, అమరుల కుటుంబాలకెళ్ళి కూడా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వర్క్ చేసేటప్పుడు నువ్వు టార్గెట్ ఓరియంటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉండాలి. ఇవి ఏదో నువ్వు టోకెన్ ప్రొటెస్ట్ గా చేస్తున్నది జనరల్ గా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఇలా ఉద్యమకారణ కాబట్టి మా జనం అంతా ఇక్కడ జూబ్లీస్ వాళ్ళందరూ ఓట్లు వేయాలని చెప్పని పోతే అంత ఈజీగా ఉండదు. అది నువ్వు గెలిపోవటం కాడ. సో అట్లా కాకుండా రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ వాళ్ళకి కనుక ఉండేది ఉంటే వేరే తిరుగుంటుండే. ఇప్పుడు డిఫరెంట్ పార్టీస్ ఏమున్నా, ఇప్పుడు బీసీ వాదమైనా ఏదున్నా కానీ కొంచెం నవీన్ అయితే నేను అనుకుంటున్నా అడ్వాంటేజ్ సిచ్యువేషన్ అయితే ఉంటదేమో అని అనిపిస్తుంది. బై ఎలక్షన్ మరి అందరూ అయితే ఫోకస్డ్ గా పనిచేస్తారు, పక్కా ఫోకస్ గా. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ గెలిస్తే అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, ఇక నేనే అనేది వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి చాలా ఉత్తమమైన పనులు జనాలకు అందరికి తెలుసు కదా. హైదరాబాద్ కి ఏం చేశారు, ఇక్కడ ఏంటంటే నవీన్ రూపకంగా ఐ థింక్ కొంచెం అది కాంగ్రెస్ కే అడ్వాంటేజ్ అవుతుంది అనే వ్యక్తి. పర్సనల్ గా మీరు తనతో మాట్లాడినప్పుడు తన ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే, బేసిక్ గా నాకు నవీన్ తో వ్యక్తిగతంగా పరిచయం ఉంది, మాట్లాడుతుంటాడు కూడా. అంటే ఏదో ఒక నేర్చుకోవాలి, నేను ఏదో చేయాలనేది మాత్రం తప్పన తాపత్రయం నవీన్ లోపల కనబడుతుంది. అన్న గదేంది, అన్న గిదేంది, గిది ఎట్లుంటది, అది ఎట్లుంటది, ఏదో ఒకటి అయితే సమాజానికి చేయాలి అనేది మాత్రం ఉంటది. తనకు సమాజం పట్ల నేను ఏదైనా సర్వీస్ చేయాలనే లైన్ మాత్రం జనరల్ గా నవీన్ లోపల అది కనబడతా ఉంటది.